హంతకులంటే జగన్ కు అనంత ప్రేమ ఎందుకని షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో పూర్తిస్థాయి నిజాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గోకురం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు. అనంతరం కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ 2022 మే 19న జరిగిన ఈ ఘటనను మొదట ప్రమాదంగా చూపించి ప్రయత్నం చేశారని ఆరోపించారు. అనంతబాబు తన వద్ద పనిచేసే సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి పిలిపించి హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా మలిచేందుకు కుట్ర పన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కప్పల వెలుగు కుమారి, చాపల చిన్నరాజు, మద్దామణి, అలాగే యాంటోనీ, వేమగిరి వెంకట్రావు, తలారి మూర్తి, మొర్ర చిన్ని, కవలూరి వెంకట్రావు, బేరి హర్షవర్ధన్, రాయ్ అప్పన్న, కొమ్మర్తి బాబ్జీ, సాల్మన్, జయరాజు, బంగారు నాగేశ్వరరావు, నీలాపు వెంకటేశ్వరరావు తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. అందరికీ జై భీములు. ఈ రోజున ఎంత దురదృష్టకరం అంటే దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి నినాదాలు చేసిన అవసరం వచ్చింది. ఏదైతే జగన్ ప్రభుత్వంలో మరి అనంతబాబు ఎమ్మెల్సీ వీధి సుబ్రహ్మణ్యం అతి కిరాతంగా చంపి సంఘటన మనందరం చూసాం. ఈ రోజున ఏదైతే మరి బెయిల్ మీద ఉండి మరి సాక్షుల్ని భయభ్రాంతులు చేసిన దృష్టి మనం ఈరోజు చూసాం. వెంటనే మరి ఏదైతే అనంతబాబుకి బెయిల్ను రద్దు చేసి అరెస్ట్ చేయాలి. మరి ఏదైతే ఆ రోజున హత్య చేశారో ఫోరెన్సిక్ నిపుణులు ఆ రోజున ఆ డ్రైవర్ ఈది సుబ్రహ్మణ్యంపై 37 గాయాలు కూడా నిర్ధారించడం జరిగింది. అలాగే సీసీ ఫుటేజ్లు తీయడం జరిగింది. మొత్తం ఏదైతే సిట్టు నివేదికలో అనంతబాబు అతని భార్య కూడా ఉన్నట్టు నిర్ధారణ చేస్తే ఈ రోజున సాక్షుల్ని భయభ్రాంతులు చేసి ఇంకా మరి అటువంటి ధోరణి తీసుకురావడం చాలా దురదృష్టకరం. ఈ రోజున దళిత సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తాయంటే మరి వైసీపీకి సిగ్గుందా? ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో అనేకమైన దళితుల మీద దాడులు చేశారు. ఏదైతే ఎస్సీల పొలాలు కానీ ఆస్తులు కానీ ఆక్రమించుకున్నారు. ఎవరన్నా మహిళలు మరి ఎదిరిస్తే వాళ్ళని కూడా హత్యా ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం సిగ్గుండాలి. ఇప్పటికైనా మరి అతన్ని ఇంతవరకు రాజీనామా చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఎస్సీల మీద కపట ప్రేమ చూపించి ఈరోజు మరి ఎస్సీల మీద హత్యలు చేసే నాయకుడిని ఎమ్మెల్సీని వెనకాల కాపాడుతున్నారంటే అర్థం ఏంటి? ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచి మరి అనంతబాబుని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఉద్యమం చేస్తామని నియమిస్తున్నాం. కాశీ నవీన్ కుమార్, షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అనంతబాబు అనే వ్యక్తి దళితుల యొక్క నా జీవితాల మీద ఆయన యొక్క ప్రభావాన్ని చూపించి ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన ఈ అనంతబాబుని అసలు ఎప్పుడో అరెస్ట్ చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల మన ప్రభుత్వంలో ఉన్న ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనూ కూడా అనంతబాబుని అరెస్ట్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ ఆయన యొక్క విషయంలో చాలా దారుణం జరిగింది. ఆయన యొక్క భార్య కానీ ఆయన కానీ హత్యలు చేసి ఈ రోజున డోర్ డెలివరీ చేసిన ఈ అనంతబాబుని ఇప్పటికి ఇంకా అరెస్ట్ చేయకపోతాం. దళితుల యొక్క మనోవేదనకు గురి చేస్తున్నారు. చేసిన ఈ హత్యని చాలా దారుణంగా పరిగణిస్తున్నాం. మేము దళితులు అందరూ మేము ఖండిస్తున్నాం. ఆయన యొక్క ఈ హత్యని ఎంత దారుణంగా చేసినాడు అంటే ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి కూడా ఇంత దారుణంగా చేసి డోర్ డెలివరీ చేసిన దాఖలాలు లేవు. 250 మందిని వాళ్ళ దళితుల్ని చంపిన చరిత్ర వైఎస్ఆర్సీపీది. అందుకని ఆయన అరెస్ట్ చేసి ఇప్పటికైనా అరెస్ట్ చేసి దళితులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజమండ్రి దళిత సంఘాల నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు వెలుగు కుమారి. ఎవరైతే మరి డోర్ డెలివరీ చేశారో ఎమ్మెల్సీ అనంతబాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడమే కాకుండా బెయిల్ రాకుండా కూడా చెయ్యాలి. ఎందుకంటే తన బెయిల్ మీద వచ్చి సాక్షుల్ని బెదిరిస్తున్న కారణంగా బెయిల్ రద్దు చేయవలసిందిగా మరి మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అనంతబాబుకి బెయిల్ డిమాండ్ చేయాలి. అంతేకాకుండా మరి సీసీ ఫుటేజ్లు కూడా అందించడం జరిగింది. దాని కారణంగా మరి తన భార్యని తనకి కూడా ఇద్దరికి కూడా బెయిల్ రాకోకుండా కఠిన శిక్ష విధించాలని, దళితులకు రక్షణ కల్పించాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జగన్
దళితులు నా వాళ్ళు దళితులు నా చుట్టాలు దళితులు మేనమామని చెప్పుకొని దళితులకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎమ్మెల్సీ అయిన అనంతబాబుని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు అతనికి బెయిల్ ఎలా రప్పించారు? వెంటనే బెయిల్ రద్దు చేయాలి. దళితులు అంటే ఎంత చిన్న చూపా? దళితులు మహిళలని కనకరం లేదు, డాక్టర్ అని గౌరవం లేదు. మహిళల పట్ల దళితుల పట్ల ఎందుకంత చిన్న చూపు చూపిస్తున్నారు? వెంటనే న్యాయం జరగాలి, అంతబాబు బెయిల్ రద్దు చేయాలి. లేదంటే దళితులు ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేయవలసి ఉంటుంది. జగన్ మరొకసారి దళిత ద్రోహాన్ని నిరూపించుకుంటున్నాడు. నా పేరు చాపల చంద్రరాజు. నేను రాజమండ్రి దళిత నాయకుల సంఘాల నుంచి యువత నుంచి మాట్లాడుతున్నాను. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో మరి ఏజెన్సీ ఒక టైగర్గా పిలుచుకొని ఒక బ్రాండ్ పెట్టుకొని మరి అతనికి ఉన్న అహంతో మరి అతనికి ఉన్న బలంతో అధికార దాహంతో మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఆ రోజున ఆయన చంపిన విధానం ఆయనంతటా ఆయనే మీడియా పరంగా కోర్టుల పరంగా ఒప్పుకొని మరి ప్రస్తుతానికి బెయిల్ మీద ఉండి మరి ఆ బెయిల్లో బయట ఉండి సాక్షుల్ని అతని ప్రభావంతో భయభ్రాంతులను చేసి ఈ రోజున అతను ఇంకా చలామణి అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితులందరికీ కూడా నేను అన్ననే నా మేనమామలు దళితులు అని చెప్పుకొని మరి సుమారు ఒక 5 సంవత్సరాల్లో దళితుల మీద 250 మంది మీద దాడులు చేసి చంపి ఆడవారిని మానభంగాలు చేసి మూత్రం పోసి దళిత సోదరుల మీద మూత్రం పోసి మరి అలాంటి చర్యలు హేయమైన చర్యలు చేసి మరి ఈ రోజుని దళితుల పక్షపాతిగా మళ్ళీ ఒక ముసుకేసుకొని ఈ ఒక ప్రజలకి మాట్లాడే సందేశం ఏమి ఇవ్వాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఏదైతే అనంతబాబు అనే వ్యక్తిని మరి ఏదైతే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి బెయిల్ అతను తక్షణమే బెయిల్ రద్దు చేసి మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేసి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళితులందరికీ కూడా మరి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని లేదు ఇంకిలాగే ఆయన బయట బెయిల్ మీద ఉంచేలా ఉంటే ఇది జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకెళ్లి దళిత సంఘాలన్నీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం. నా పేరు నీలా వెంకటేశ్వరరావు. వేలి కులాల సంక్షేమ సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజున దళిత సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయంపై ఆవేదన వ్యక్తపరుస్తూ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో మన అనంతబాబు గారు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి తక్షణమే బెయిల్ రద్దు చేస్తూ అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే డోరు డెలివరీ చేసినటువంటి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ముందుగా దీనిపై ప్రభుత్వాలు తక్షణమే ఆ యొక్క అనంతబాబుపై కఠినంగా శిక్షించాలని తెలియజేస్తూ అదేవిధంగా బెయిల్ రద్దు చేసి ఆయన్ని కఠినంగా శిక్షించాలని ఈ యొక్క దళిత సంఘాల నుంచి అందరినీ తరపున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి కఠినంగా శిక్షించకపోతే అన్ని దళిత సంఘాల నుంచి కూడా తీవ్రంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్లి మరింత కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.